డియర్ స్టూడెంట్, మీ thumbnail చూస్తుంటారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో చిన్న మిస్టేక్ వల్ల ఒక స్టూడెంట్ గ్రూప్ 1 పోస్ట్ అనేది కోల్పోయింది. సో ఇది ఎందుకు వెరీ ఇంపార్టెంట్, ఇప్పటివరకు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉంటారో ఒకసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ కేసు కానీ చూసినట్లయితే చాలామంది స్టూడెంట్స్ తెలుసో తెలియకుండా మిస్టేక్ చేస్తున్నారు. మీకు సర్వీస్ వచ్చినా కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా జాబ్ వచ్చినా మీ జాబ్ పోయే స్కోప్ ఉంటుంది ఇఫ్ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్. ఎందుకంటే ఈ కేసు ఒకసారి చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీలో గ్రూప్ 1లో 418 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ తన యొక్క ర్యాంకును పక్కన పెట్టి డీజీపీఎస్సీ ఎవరైతే నెక్స్ట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి సర్వీస్ అలొకేట్ చేసింది. దీని మీద టీజీపీఎస్సీ నిర్ణయం మీద ఆ స్టూడెంట్ తెలంగాణ హైకోర్టులో కేసు వేసింది. హైకోర్టు ఏం చెప్పిందంటే, సో టీజీపీఎస్సీ యొక్క నిర్ణయాన్ని సమర్థించింది. మళ్ళీ తను ఏం చేసింది, డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్ నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. ఎందుకు అంటే, ఇక్కడ మీకు గమనించాల్సింది టీజీపీఎస్సీలో గ్రూప్ 1లో 2022 నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ 2024లో నోటిఫికేషన్ వచ్చింది. తనేం చేసింది, ముందిచ్చిన 2022 నోటిఫికేషన్లో అప్పుడు తీసుకున్న ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని 2024 ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా దాన్ని అప్లోడ్ చేసింది. ఎందుకంటే మళ్ళీ అవసరం లేదు కదా, అది సరిపోతుంది కదా అనే ఉద్దేశంతో అప్లై చేసింది. తనకి సర్వీస్ వచ్చినా కానీ సర్వీస్ పోయింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అయినా వెంటనే చేయాల్సిన పని ఏంటంటే, వెంటనే ప్రతి సంవత్సరం, ఒకసారి కదండి, ప్రతి సంవత్సరము 1 ఏప్రిల్ తర్వాత మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి, లేదు ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావాలి అనేసి వాళ్ళకి కానీ అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఎలిజిబుల్లా, మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఎలిజిబుల్ కాదా అనేది వాళ్ళే నిర్ణయం తీసుకొని మీకు సర్టిఫికేట్ వస్తుందా లేదని డిసైడ్ చేస్తారు. అంతేకాని మీరు ఇక్కడ సొంత నిర్ణయాలకు అవసరం లేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో పేరెంటల్ ఇన్కమ్ కాదండి, ఫ్యామిలీ ఇన్కమ్. అదే ఓబీసీ నాన్ క్రిమిలేయర్లో వచ్చినప్పుడు ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్ మాత్రమే కన్సిడరేషన్ అవుతుంది. ఇక్కడ కూడా ఓబీసీ నాన్ క్రిమిలేయర్లో పేరెంటల్ ఇన్కంలో అక్కడ శాలరీస్, అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది కౌంట్ అవ్వదు. అదే ఈడబ్ల్యూఎస్లో ఫ్యామిలీ ఇన్కమ్, ఫ్యామిలీలో క్యాండిడేట్ ఇన్కమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ మీ యొక్క సొంత తెలివితేటలు అవసరం లేదు. ఇమీడియట్లీ మీకు భేషజాలంకి వెళ్లకుండా, మీ యొక్క ఇగోకి వెళ్లకుండా ఎంఆర్ఓ ఆఫీస్ని మీట్ అవ్వండి. అక్కడ మీట్ అయ్యి ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కానీ మీకు కానీ ఎలిజిబుల్ అవుతారేమో లేదు అవ్వనేమో అనే ఒక సందేహం ఉంటే మీ యొక్క డెసిషన్ అవసరం లేదు. ఆఫీస్కి వెళ్ళండి, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, మీరు అప్లై చేయండి. ఇప్పుడు కానీ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంటే 1 ఏప్రిల్ 2026 తర్వాత మీరు ఫ్రెష్గా ఈడబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ తీసుకోకపోతే ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోండి. అర్థమవుతుందా? ఇంకా నీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేసినా, మీకు ఏదైనా 1-to-1 డౌట్ ఉన్నా, ఇండివిజువల్ డౌట్ ఉన్నా ఐ విల్ క్లారిఫై. దేర్ఫోర్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇక్కడ లిస్ట్ చేశాను కదా సర్టిఫికేట్స్, అవేంటంటే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఓబీసీ నాన్ క్రిమిలేయరు, రెసిడెన్స్, స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ అయితే ఇమీడియట్గా అప్లై చేయండి, తీసుకోండి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత చేస్తారంటే కుదరదండి. పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అది అప్పుడు వెళ్తే మీకు అది చెల్లుబాటు అవ్వదండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, లేకపోతే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి. ఈ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు జాబ్ వచ్చేంత వరకు ఇఫ్ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్, kindly get the certificate and get the benefit what you deserve. Okay, that's it.